ఊళ్ళోని వారందరూ సుబ్బరాజు డెడ్ బాడీని తీసుకుని శ్మశాన వాటికకు చేరుకుంటారు. అక్కడ మరో 2 శవాలు కూడా దహన సంస్కారానికి వస్తాయి. అప్పుడు వీర, ఇది ఎలా జరిగింది? అతను యాక్సిడెంట్లో చనిపోయాడు. ఎందుకలా వాళ్ళు అతని ముఖమంతా కప్పి తల కట్టుకట్టారు? వారు ఆసుపత్రిలో పోస్ట్మార్టం చేశారు. వారు శరీర భాగాలను తొలగించారు. ఏదైనా అడిగితే భాగాలు దెబ్బతిన్నాయని చెబుతున్నారు. అందుకే మేము వాటిని తీసివేశాము అంటున్నారు. మేము ఏమీ చేయలేకపోయాము. మేము మృతదేహాన్ని తీసుకువచ్చాము. అతను ఎలా చనిపోయాడు? అతను అప్పు తీర్చలేకపోయాడు. అతను విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు మరి? వాళ్ళు పోస్ట్మార్టం ఎందుకు చేయలేదు? లేదండి, బాడీలో విషం చేరడం వల్ల వాళ్ళు పోస్ట్మార్టం చేయలేదు. ఇదంతా మౌనంగా వింటూ వీర, ఇదేదో జరుగుతుంది, కాని ఏంటో అర్థం కావడం లేదని తనలో తాను ఆలోచిస్తూ సుబ్బరాజు అంత్యక్రియలు చూస్తూ ఉండిపోతాడు. ఊళ్ళోని వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటారు. కాని వీరాకు ఏదో అనుమానం మనస్సులో తిరుగుతూ ఉంటుంది. ఏమైందిరా వీరా? నీ మనసులో వేరే ఏదో ఆలోచన తిరుగుతోంది. ఏమిటది మా? ఈ ముగ్గురు వేరువేరు సందర్భాలలో చనిపోయారు. వారి మరణానికి కారణం వేరే ఉండవచ్చు, కానీ వారి పోస్ట్మార్టం వెనుక వేరే కారణం ఉండవచ్చు అనిపిస్తుంది. అందుకే నా మనసులో వేరే వేరే ఆలోచనలు వస్తున్నాయి. హాస్పిటల్ వాళ్ళు ఏదో మోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది. దానికి పోలీస్ వాళ్ళు వాళ్లకే సహకరిస్తున్నారు. అందుకే నాకు బాధగా ఉంది. అదేంటో నాకు తెలుసుకోవాలనుంది. ఇదంతా మనకెందుకు లేరా? వీడి దహన సంస్కారాలు అయిపోయాయి కదా, మనం ఇంటికి వెళ్దాం పద. ఊరి వాళ్లందరూ కూడా తమ తమ ఇండ్లకు బయలుదేరతారు. అంతటితో అంత్యక్రియలు ముగిసిపోతాయి. అలా కొంతకాలం గడుస్తూ ఉంటుంది. వీరా మాత్రం తన అన్నను మర్చిపోలేక రోజూ తాగుతూ తులుతూ ఉంటాడు. అందరూ ఎంత చెప్పినా తాగడం మాత్రం ఆపడు. అన్న గుర్తుకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ వీరా ఎవ్వరూ ఓదార్చలేనంతగా ఏడ్చేవాడు. అంతేకాకుండా ఒక విధంగా మందుకు బానిసైపోతాడు. అన్నా ఎలాగో ఇక లేడు. ఉన్న నువ్వొక్కడివైనా మాకు ఆధారం అవుతావని అనుకుంటే నువ్వేమో ఇలా తాగుడికి బానిసైపోయావు. మా ఇద్దరిని ఎవరు చూస్తారు చెప్పు? అసలే వదిన ఉత్త మనిషి కూడా కాదు అని తల్లి ఎంతో బాధతో నచ్చజెపుతుంది. కాని వీరా మాత్రం అన్న గుర్తుకు వస్తే కళ్లల్లో నుండి నీళ్లు మాత్రం ఆగేవి కాదు. అన్నను మర్చిపోలేక బాధపడుతూ ఉండేవాడు.